విశ్వ గారు ఇక్కడ సార్ ఇక్కడ మీ ఈ సినిమాకి సంబంధించి మీకు టఫెస్ట్ పార్ట్ ఏంటి? అంటే ఈ గెటప్ వేయడమా లేదంటే ఏమన్నా పర్టికులర్ సీన్స్? ఇంట్లో ఒక్కడనే ఉండడం సాయంత్రం పూట. ఎందుకంటే ఈ గెటప్ వేసుకొని బయట తిరిగితే నన్ను సగం మంది గుర్తుపట్టకపోతుంటే సగం అంటే మెయిన్గా చీర అన్ని కట్టుకున్నాక వేరు, అన్నీ తీసేసిన తర్వాత నాకు గడ్డం లేకపోవడం, సన్న ఐబ్రోస్, షర్టు ప్యాంట్ వేసుకుని తిరుగుతా కదా ప్యాకప్ తర్వాత ఆబ్వియస్లీ. సో ప్యాంట్ షర్ట్ వేసుకొని ఈ గెటప్లో సాయంత్రం అయ్యేసరికి ఇంట్లో ఒక్కడనే ఉండడం, 1.5 month ఎక్కువ ఫ్రెండ్స్ని కానీ ఎక్కువ బయటికి వెళ్ళడం, ఫంక్షన్లకు వెళ్ళడం ఏం జరగలేదు అనమాట. సో దట్ వాజ్ ద టఫెస్ట్ పార్ట్. యాక్టింగ్ మిగిలినవన్నీ ఇంకా అందరు కష్టపడ్డట్టు కష్టపడ్డాం మనం కూడా. ఈ గెటప్ కి పర్టికులర్ గా ఎంత టైం పట్టిందండి? 2 hours పడుతుంది. 2 hours పడుతుండే తీయడానికి కూడా. 2 hours పడుతుంది. అది కూడా నేను తొందర పెడితే నాకు ఓపిక తక్కువ బాబు, ప్లీజ్ ఫాస్ట్గా ఏంటంటే 2 hours, లేదంటే వాళ్ళకి మంచిగా 4 గంటలు ఇచ్చినా చేసేటోళ్ళు. సాహో గారు మీ బ్యానర్లో ఇప్పటి వరకు చాలా డిఫరెంట్ ఫిల్మ్స్ వచ్చినాయి, ఒక్కొక్క జోనర్ టచ్ చేసుకుంటూ వచ్చారు. ఈ పర్టికులర్గా దిస్ టైం ఎంటర్టైన్మెంట్ అని ఫిక్స్ అయ్యారా ఈ కాంబో ఈ స్టోరీ చెప్పినప్పుడే? అంతే కదండి, ఎంటర్టైన్మెంట్ నచ్చి ఈ సినిమా చేశాను. సో ఎంటర్టైన్మెంట్ జోనర్, ఎంటర్టైన్మెంట్ జోనర్, ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. విశ్వ గారు హాయ్ సార్. సార్ నమస్తే సార్, ట్రైలర్ చూస్తే కొద్దిగా అంటే ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఫిక్స్ అయిపోయారు, ఎంటర్టైన్ చేయడానికి ఆడియన్స్ని, కానీ కొంచెం వల్గర్ డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుంది కొద్దిగా చూస్తే. సో ఎంటర్టైన్ ఆడియన్స్ని ఏంట్రా అయినా సార్ మీరు మా యూతే కదా, ఇట్లా చేస్తే ఎట్లా సార్ మీరు? కానీ అదే అంటే ఎంటర్టైన్ చేయాలంటే ఇలా ఎంటర్టైన్ చేయాలని ఫిక్స్ అయిపోయారా? రకరకాలుగా చేస్తాం సార్, కోసమన్నా వచ్చిన ఒక్కొక్క ప్రతి సినిమా ఒకటేలాగా తీయలేం కదా, ఇదో వెరైటీ, టేక్ ఇట్. చాలా శుద్ధపూసున్నారు మీరు కదా. సాహో గారు ఇంక తర్వాత సినిమా చూసిన తర్వాత మాట్లాడు. డన్. విశ్వ గారు సార్ నమస్తే సార్. నమస్తే సార్, నేను వెంకట్ ఎన్టీవీ సార్. సార్ నమస్తే సార్. మీరు మీ ఏ ఈవెంట్కైనా నందమూరి హీరోస్ని తీస్తుంటారు కదా, ఇదేంటి మరి సడన్గా మా బాస్ని పిలిచారు, నందమూరి కాంపౌండ్ నుంచి ఇటు వచ్చారు? కంపౌండ్లు మీరు వేసుకుంటారు, మాకున్న కాంపౌండ్ ఒకటే, మా ఇంటి కాంపౌండ్. ఇక్కడ కాంపౌండ్ ఏం లేదు, ఇండస్ట్రీ అంతా ఒకటే. అండ్ బాస్ ఈజ్ బాస్. అండ్ మేము అభిమానించేటోళ్ళు ఉంటారు. అట్లా ప్రతిసారి మా కోసం ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టి మాటికి పిలవం కదా. అండ్ దీంట్లో మాకు ఫ్యూచర్ ప్రొడ్యూసర్ రిలేషన్ ఉండొచ్చు, మా రిలేషన్ ఉండొచ్చు. అండ్ మా నాన్నకి చిరంజీవి గారికి రాజకీయాల టైం నుండి పరిచయం ఉంది. సో ఆ టైంలో మా డాడీ ఎమ్మెల్యే కంటెస్టెంట్ మలక్పేటలో. హీ వాజ్ ఆల్వేస్ లైక్ వెల్ విషర్ సిన్స్ వెన్ ఐ వాజ్ కిడ్. సో రావడానికి 1000 కారణాలు ఉంటాయి. మీరేయకుండి కాంపౌండ్లు, ఆల్రెడీ అనవసరంగా లేని వాటికి అందరూ హేట్రేట్లు పెంచుకొని ఒకరినొకరు ఏవేవో అనుకుంటారు. మీరు ఇంకా ఇట్లాంటివి డైల్యూట్ చేయండి, కానీ మీరు వచ్చి మళ్ళీ ఇంకొకటి పెట్టకండి మొదల. దిస్ ఈజ్ వెరీ క్లీన్ ప్లేస్. మా అందరం చాలా మంచి ఇంటెన్షన్తో ఒక సినిమాని ప్రమోట్ చేసుకోవడం కానీ, ఫంక్షన్కి వెళ్ళడం కానీ, చాలా పెద్దరిగా చాలా మర్యాదతో మేము పిలుస్తాం. మీరు వచ్చి దాన్ని మెల్లగా దాంట్లో ఏం వేయకూరు దాంట్లో, అంతే. ఓకే సరే.